బుజ్జి నమస్తే డాక్టర్ గారు. బాబు కొంట్లో బాలేదండి. కూర్చో బాబు, మీరు అక్కడ కూర్చోండి. ఈవిడికి ఇంజెక్షన్ ఇవ్వు. చెప్పు బాబు. దగ్గు వస్తుంది డాక్టర్. ఎప్పటి నుంచి? ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. తగ్గిపోద్ది బాబు, నువ్వేం భయపడకు, సరేనా? అలా నిల్చునే ఉన్నారే, కూర్చోండి యామిని. కూర్చోండి బాబు. కాఫీ టీ ఏం తాగుతారు? మా కోడల్ని కాపురానికి తీసుకెళ్లమని చాలా ఖరాఖండిగా, చాలా మర్యాదగా చెప్పారు కదండి. మళ్ళీ మాకు మర్యాదలెందుకులేండి. అదేంటమ్మా అంత నిష్ఠురంగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటంకల్, శ్రావ్యని తీసుకెళ్తారా లేదా అని కండిషన్ పెట్టి మరీ డిమాండ్ చేశారు కదా. వాళ్ళేం కండిషన్ పెట్టలేదురా, డిమాండ్ కూడా చేయలేదు. అయినా నీ భార్యను నువ్వు కాపురానికి తీసుకెళ్ళడం న్యాయంరా, అదే ధర్మం కూడాను. ఇంకెక్కడ న్యాయం? ఏ ధర్మం ప్రకారం జరుగుతుంది? జరుగుతుందంతా ధర్మ విరుద్ధంగానే కదా. శుభవాని కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకమ్మా? మాకు మాట్లాడాలని లేదు బామ్మగారు. శ్రావ్యను పంపిస్తే తీసుకెళ్లిపోతాం. క్షమించండి, నా కారణంగా శ్రావ్య బాధపడకూడదు. పెళ్ళైన ఆడపిల్ల ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండకూడదని మిమ్మల్ని అలా రిక్వెస్ట్ చేశాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. ఎంత తెలివిగా చేసావే నువ్వు. శ్రావ్యని తీసుకెళ్తేనే సంతకం పెడతానని కండిషన్ పెట్టావు. అదితి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నా నువ్వు ఆగలేదు. మీరు అడిగినట్టు నేను సంతకాలు పెట్టాను కదండి. త్వరలో మాకు విడాకులు వస్తాయి. ఆ తర్వాత మీరు కోరుకున్నట్టుగా అదితి పెళ్లి జరుగుతుంది. అప్పటి వరకు శ్రావ్య ఇక్కడెందుకని అలా అడిగాను. దయచేసి అర్థం చేసుకోండి. పాపం శ్రావ్య బంగారం, మిమ్మల్ని కన్న కూతుర్లా చూసుకుంటుంది. ఇంకా మా పట్ల మీకు కోపం ఉంటే క్షమించండి. చెప్పాల్సిందంతా చెప్పి చెయ్యాల్సిందంతా చేసావు కదా, ఇంకే క్షమాపణలెందుకు? ఏ నందు, నీ భార్యను తీసుకుని బయలుదేరు, వెళ్దాం. పద. ఒక్క నిమిషం. అదితి, నువ్వు కూడా బయలుదేరు.
వెళ్దామా? శ్రావ్య పద. వదినా, ఎన్నిసార్లు చెప్పినా నీ రుణం నేను తీర్చుకోలేను వదినా. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నావా? రావట్లేదా? రా.